నా పేరు రవితేజ. షఫీ గారు, మీకు బైబిల్ గురించి చేసిన ప్రసంగాలు నేను వింటూ ఉంటాను. అయితే నాదొక ప్రశ్న. ముహమ్మద్ ప్రవక్త ప్రతిరోజు తాను చేసిన పాపాల కొరకు అల్లాతో క్షమాపణ కోరుకున్నట్లు, దేవుడు ఆయన చేసిన పాపాలను క్షమించినట్లు హదీస్ గ్రంథాల్లో ఉంది కదా. యేసు ఎప్పుడు క్షమాపణ కోరలేదు, అంటే పాపాలే చేయలేదు. మనకు యేసు ఆదర్శం అవుతాడు, కానీ ముహమ్మద్ ఎలా అవుతాడు? దీనికి సమాధానం. రవి వారు ప్రశ్నిస్తున్నారు. మరి వారు నిన్ను చేసిన బైబిల్ ప్రసంగాలు వారు వింటున్నారని చెప్తున్నారు. అల్లా వారికి సన్మార్గాన్ని ప్రసాదించుగాక. అయితే వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ముహమ్మద్ ప్రవక్త వారు వారు చేసిన పాపాల కోసం రోజు క్షమాపణ కోరుకునేవారు, అల్లా వారి పాపాలను క్షమించారు. మరి యేసు వారు ఎక్కడ పాపాలు చేయలేదు, మరి ఎక్కడ క్షమాపణ కోరలేదు. ఆదర్శం ఎవరవుతారు? యేసు ఆదర్శం అవుతారా, ముహమ్మద్ ప్రవక్త ఆదర్శం అవుతారా? అసలు ఆదర్శం ఎవరవుతారు అంటే, ఏ ప్రవక్త కాలంలో ఆ ప్రవక్త ఆదర్శం. పూర్తి ప్రపంచంలో నుండి ముస్లిం అందరూ యేసును ప్రవక్తగా విశ్వసిస్తారు, ముహమ్మద్ ప్రవక్త వారిని కూడా ప్రవక్తగా విశ్వసిస్తారు. ఇప్పుడు సమస్త మానవాళి కోసం ప్రవక్త ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శం ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే ప్రవక్త ముహమ్మద్ వారి కన్నా పూర్వము బనీ ఇశ్రాయేలు తెగలో చివరి ప్రవక్తగా వచ్చినటువంటి యేసు వారు, వారి కాలంలో ఆయన ఆదర్శము. ప్రతి ప్రవక్త ఆదర్శమే, వారి వారి కాలాలలో ఆ ప్రవక్తల ఆదర్శం. మరి ఇక్కడ ప్రశ్న అడుగుతున్న విషయం ఏంటంటే, ముహమ్మద్ ప్రవక్త వారు ప్రతిరోజు తాను చేసిన పాపాల కోసం ఏదో క్షమాపణ కోరుకున్నారని హదీస్ గ్రంథాల్లో ఉంది. దేవుడు ఆయన పాపాలు క్షమించినట్లుగా కూడా ఉంది. యేసు ఎక్కడ పాపాలు చేసినట్టుగా క్షమాపణ అడిగినట్టుగా లేదు కదా. మరి ఆదర్శం ఎవరు అని అడుగుతున్నారు. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు కూడాను 70 సార్లు అస్తగ్ఫార్ చేసేవారు. 70 సార్ల కన్నా ఎక్కువగా అస్తగ్ఫిరుల్లా చదివేవారని ప్రవక్త వారు స్వయంగా సాక్ష్యం చెప్పారు, స్వయంగానే తెలియచేశారు. అస్తగ్ఫిరుల్లా అంటే ఏమిటి? ఓ అల్లా నన్ను క్షమించు, ఓ అల్లా నన్ను క్షమించు. అయితే వారు అడిగిన ప్రశ్న, వారు పాపాల కోసం క్షమాపణ, వారు చేసిన పాపాల కోసం క్షమాపణ కోరుకున్నారని హదీస్ గ్రంథాల్లో ఉంది అంటున్నారు. ఏ ఒక్క హదీస్లో కూడాను ముహమ్మద్ ప్రవక్త వారు తాను చేసిన పాపాల కోసం క్షమాపణ కోరుకున్నారు అని ఎక్కడా లేదు. మరి ఇదేమిటండి? అస్తగ్ఫార్ చేశారు కదా, అంటే క్షమాపణ కోరుకున్నారు కదా. అస్తగ్ఫార్ చేశారు అంటే పాపాలు చేస్తేనే అస్తగ్ఫార్ చేస్తారు అన్న ఆలోచనే తప్పు. ఉదాహరణకి, ప్రతి ముస్లిం 5 పూటలు ప్రతిరోజు నమాజ్ చేస్తారు. నమాజ్ చేయటం పూర్తవగానే అస్సలాము అలైకుం వరహమతుల్లా, అస్సలాము అలైకుం వరహమతుల్లా అని నమాజ్ పూర్తి చేయగానే వెంటనే 3 సార్లు అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా అని 3 సార్లు చదువుతారు. అంటే ఇప్పటివరకు పెద్ద పాపం చేశాను, నన్ను క్షమించు అని అర్థమా? అస్తగ్ఫిరుల్లా ఎందుకు చదువుతున్నారు? ఓ అల్లా, నేనేదైతే ఆరాధన చేశానో, నేనేదైతే నమాజ్ చేశానో, నేనైతే పుణ్యకార్యం చేశానో, దీనిలో ఒకవేళ ఏదైనా లోటుపాట్లు జరిగితే, ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని నువ్వు క్షమించు. పొరపాట్లు ఉన్నాయనా? కాదు, ఒకవేళ ఉంటే క్షమించు అని నమాజ్ చేసిన తర్వాత అస్తగ్ఫిరుల్లా చెప్పడం వల్ల చేసిన నమాజ్ పరిపూర్ణమైపోతుంది, దాని యొక్క విలువ పెరుగుతుంది. ఇది ఎలాంటి విషయం అంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి, మీ ఇంటికి ఒకరు అతిథిగా వచ్చారు. మీరు మీ ఇంటికి వచ్చిన అతిథికి చాలా మంచి గౌరవం చేశారు, అతని అతిథి సంస్కారాలు చేశారు, అతను ఉండడానికి ఏర్పాటు చేశారు, భోజనం ఏర్పాటు చేశారు, చక్కగా మాట్లాడారు, అతనికి కావాల్సిన ప్రతి విషయం ఏర్పాటు చేశారు. అతిథి మర్యాదల్లో ఏమాత్రం తక్కువ చేయలేదు. వచ్చిన అతిథి మీ అతిథి మర్యాదను చూసి చాలా తృప్తిగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉన్నాడు, అతను చాలా సంతోషంగా ఉన్నాడు మీ మర్యాదలు చూసి. 3వ రోజు అతను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళే సమయంలో మీరు ఏమన్నారంటే, ఏమండి 3 రోజులు మా ఇంట్లో ఉన్నారు కదా, ఏదైనా పొరపాట్లు జరిగితే, ఏదైనా ఇబ్బంది పడితే, నా అతిథి మర్యాదలు నేను ఇవ్వడంలో ఏదైనా తప్పు లోటుపాట్లు చేస్తే నన్ను క్షమించండి అన్నారు. అంటే మీరు ఇబ్బంది పెట్టారనా? మీరు లోటుపాట్లు చేశారనా? కాదు కదా. ఈ మాట అనటం ద్వారా ఏమవుతుంది? మీరు చేసిన ఆతిథ్యం యొక్క విలువ మరీ పెరిగిపోతుంది, అవునా కాదా? అలాగే నమాజ్ చేసిన తర్వాత అస్తగ్ఫిరుల్లా అంటే నమాజ్ యొక్క విలువ పెరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సార్ అన్నారు, ప్రతిరోజు కూడా నేను 70 సార్లుగా ఎక్కువగా, దాదాపుగా 100 సార్లు అస్తగ్ఫార్ చేస్తాను అన్నారు. అంటే వారు చేసే ఆరాధనలు, వారు చేసే ఇస్లాం ప్రచార పనులు ఏవైతే ఉన్నాయో, వారిలో ఏమన్నా లోటుపాట్లు జరిగాయని కాదు, ఏమైనా జరిగితే క్షమించమని వారు చేసిన ఆరాధన మరి సందేశ కార్యక్రమాల విలువ పెరగాలనేసి. అంతేకాని వారు చేసిన పాపాల కోసం అస్తగ్ఫార్ చేశారని హదీస్ గ్రంథాల్లో ఉంది అన్నది ఇది ఒక నింద తప్ప అది వాస్తవం కాదు. ఏ హదీస్ గ్రంథంలో కూడా అలాంటి సందేశం లేదు.
ఖురాన్ని మనం పరిశీలిస్తే ఖురాన్లో సూర ఫతహ్ 48వ సూర 2వ ఆయతలో ఒక వాక్యం కనబడుతుంది. అక్కడ ఏముందంటే సృష్టికర్తను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, నేను నీ యొక్క పూర్వ మరియు పొరపాట్లను క్షమించేశాను. ఇది పట్టుకుని చాలామంది క్రైస్తవులు అంటారు, చూసారా ఇక్కడ ఉంది కదా, ప్రవక్త వారి పొరపాట్లని పొరపాట్లని క్షమించాడు. పూర్వము కూడా ప్రవక్త వారు పాపాలు చేసేవారు, భవిష్యత్తులో కూడా పాపాలు చేసి అల్లా క్షమించాడు ఇక్కడ ఉంది కదా అంటారు. అయితే అరబీ భాషలో మనం చూసినట్లయితే అక్కడ 48వ సూర 2వ వాక్యంలో జంబ్ అనే పదం వాడబడింది. జమ్ అనే అరబీ పదానికి నానా అర్థాలు ఉన్నాయి. జమ్ అంటే పాపము కావచ్చు, పెద్ద పాపము కావచ్చు, పెద్ద తప్పు కావచ్చు, అతి చిన్న పొరపాటు కావచ్చు. అయితే ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో పాపాలు ఏమైనా చేశారా? లేదు. తప్పులు చేశారా? లేదు. పొరపాట్లైనా చేశారంటే అవి కూడా లేదని చెప్తాను నేను. పొరపాట్లు కూడా చేయలేదు. ఉదాహరణ మనం ఖురాన్ని చూసుకున్నట్లయితే ఖురాన్లో సూర కహఫ్ 18వ సూర 23, 24 ఆయతుల్లో ఒక ప్రస్తావన ఉంది. ప్రవక్త ముహమ్మద్ వారి దగ్గరికి కొంతమంది వచ్చేసి ఒక ప్రశ్న అడుగుతారు, దీనికి సమాధానం చెప్పండి అని. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నాకు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? జిబ్రాయిల్ ఇస్లాం వస్తారు, అల్లా సందేశం పంపిస్తాడు, నేను సమాధానం చెప్తాను అని ఆలోచించుకుని మీరు రేపు రండి నేను సమాధానం చెప్తాను అంటారు. కానీ ఇన్షాల్లా రేపు సమాధానం చెప్తాను అన్నారు. అల్లా చిత్తమైతే, దైవ చిత్తమైతే రేపు సమాధానం చెబుతాను అనాలి, కానీ రేపు చెబుతాను అన్నారు. అంటే ఏం జరిగింది? ఇన్షాల్లా అన్న పదం వాడలేదు. ఒకవేళ నేను చాలా మాట్లాడుతూ మీరు మాట్లాడుతూ రేపు వస్తాను అంటాం, ఇన్షాల్లా అనాలి. అనకపోతే పెద్ద పాపమా, పెద్ద తప్ప అంటే అది బహు చిన్నమైనటువంటి పొరపాటు. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇన్షాల్లా అనకపోతే వారు ఆదర్శమూర్తి కదా ప్రపంచానికి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ సంస్కరిస్తున్నాడు, ఏదైనా పని చేస్తాను అని చెప్పే ముందు ఇన్షాల్లా అని అనాలి అని. ఇది చిన్న విషయం అని ఖురాన్లో కనబడుతుంది. ఇది పొరపాట. మరొక విషయం చూసుకుంటే ఖురాన్లో 66వ సూర తహరీంలో 1-2 ఆయతులు చూసుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ వారు ఇప్పటి నుంచి నేను తేనె ముట్టను, తేనె తాగను, తేనె తినను అని ఒక ప్రమాణం చేసుకుంటారు. అవును, ఇప్పటి నుంచి నేను ఇది తినను అని ప్రమాణం చేసుకుంటే అది పెద్ద పాపమేమి కాదే. కానీ ప్రవక్త ముహమ్మద్ వారు ఇప్పటి నుంచి నేను తేనె తినను అంటే వారు ప్రపంచ మానవాళికి ఆదర్శం కదా. వారు తేనెకు దూరం అయితే వారిని చూసి ప్రపంచ ప్రజలు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని తేనెకు దూరం అవుతారేమో. ఒక మంచి విషయం కదా అది, తేనె ఒక ఆరోగ్యానికి మంచి విషయం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ వారిని వారిస్తున్నారు, నేను ధర్మసమ్మతం చేసిన తేనెని నువ్వెందుకు నిషిద్ధం చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు ప్రమాణం చేస్తున్నావు నేను తినను అని? నీ ప్రమాణాన్ని భంగపరచు, తినటం మొదలుపెట్టనేసి అక్కడ సవరిస్తున్నారు. ఇది పాపమా? ఇది పొరపాట? ఒక ప్రవక్త కాబట్టి అల్లా అక్కడ సవరిస్తున్నారు. మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఖురాన్లో సూర అబసా 80వ సూరాలో 1-10 వాక్యాలు చదివినట్లయితే అక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఏమిటది? ప్రవక్త ముహమ్మద్ వారు ఆ జాతి నాయకులకు ఇస్లాం సందేశం అందజేస్తున్నారు, ఇస్లాం గురించి బోధిస్తున్నారు, జాతి నాయకులతో మాట్లాడుతున్నారు, సర్దారులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో ఒక గుడ్డివాడు అక్కడికి వచ్చేసి ప్రవక్త ముహమ్మద్ వారు జరుగుతున్న సంభాషణని మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ప్రశ్న అడుగుతారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు ఒక అసౌకర్యంగా భావిస్తూ వారి యొక్క బురుగుడిని కొంచెం ముడుస్తారనమాట. అంతే, ఒక పల్లెత్తు మాట కూడా అనరు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ వారిస్తున్నారు, నువ్వు అతని ఎంత ఎందుకు శ్రద్ధ వహించడం లేదు? బహుశా నీ మాటలు విని అతను సన్మార్గంలోకి రావచ్చు. అక్కడ వారించారు. ఇలాంటి 1-2 విషయాలు మనకు కనిపిస్తాయి. అయితే ప్రవక్త ముహమ్మద్ వారు చేసిన ప్రతి చిన్న విషయమైనా అల్లా అంటున్నాడు, నేను పూర్వ మరి పొరపాట్లను క్షమించేశాను అంటున్నారు. ఏమైనా మిగులున్నాయా? ఏవీ లేవు. మరి ప్రశ్న ఏమిటంటే అసలు యేసు వారు ఎప్పుడు క్షమాపణ కోరలేదు కదా, అంటే యేసు వారు ఎప్పుడు ఏ పాపము ఏ తప్పు చేయలేదు కదా. అంటే మనం బైబిల్ని పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకు అక్కడ తెలుస్తాయి. ఉదాహరణకి చూడండి, బైబిల్లో మత్తయి సువార్త 12-39 వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ యేసు వారి దగ్గరికి కొంతమంది శాస్త్రులు వచ్చేసి మాకు ఒక సూచక్రియ చూపించు అని అడుగుతున్నారు, ఒక అద్భుతాన్ని చూపించు అంటే యేసు వారు అన్నారు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు అంటారు. వ్యభిచారులైన చెడ్డతరం వారిని తిడుతున్నారు. మరి ఇది చిన్న తప్ప? ఇది చిన్న పొరపాట వ్యభిచారులు అనేది అనటము? మరొక విషయం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 15-25 వాక్యంలో యూదులు కానటువంటి వారిని అందరినీ కూడా ఉద్దేశించి కుక్క పిల్లలు అని అంటున్నారు యేసువారు. మరి ఇది చిన్న పొరపాట అది? మరొక విషయాన్ని చూసుకున్నట్లయితే మార్కు సువార్త 11 12, 13, 14 వాక్యాలు పరిశీలిస్తే అక్కడ యేసువారు ఒక సందర్భంలో బాగా ఆకలిగా ఉంటారు. దూరంగా ఒక చెట్టు కనబడుతుంది, అంజూరపు చెట్టు. బహుశా ఆ చెట్టుకి పండ్లు ఉన్నాయేమో, ఉంటే కోసుకుని తిందాము అని చెప్పి యేసువారు చెట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ చెట్టుకి పండ్లు లేవు అని. అసలు అది అంజూరపు పండ్లు కాసే కాలమే కాదు. అక్కడ యేసువారు ఏం చేశారు? వెంటనే ఆ చెట్టుని శపిస్తారు, ఇప్పటి నుంచి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక. ఆ చెట్టు ఏం తప్పు చేసింది?
అసలు ఇది పండ్లు కాసే కాలమే కాదే ఆ చెట్టును శపించేస్తారు. మరియు లూకాసు వార్త 7వ అధ్యాయము 34వ వాక్యంలో చూసినట్లయితే యేసు వారు మద్యపానం సేవించినట్లుగా కూడా వాక్యాలు కనబడుతున్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ యేసు వారు ఎక్కడైనా బైబిల్లో క్షమాపణ కోరుకున్నారా? ఏదైనా విషయంలో దేవుడితో క్షమాపణ కోరారంటే ఎక్కడ క్షమాపణ కోరినట్టుగా లేదు, దేవుడు ఆయన క్షమించినట్టుగా ఒక వాక్యం కూడా లేదు. మరి ఆదర్శం ఎవరు అని ప్రశ్నిస్తే ఇప్పుడు నేను కూడా ప్రశ్నించాల్సి వస్తుంది, ఆదర్శం ఎవరు? అయితే ఒక ముస్లింగా నా యొక్క విశ్వాసం, యేసువారు ఈసా అలైహిస్సలాం మర్యం కుమారుడైన యేసువారు ఈ పాపాలు చేసి ఉండరు, ఇలా దుర్భాషలాడి ఉండరు, వ్యభిచారులని కుక్క పిల్లలని అని ఉండరు, వారు మద్యాన్ని సేవించి ఉండరు. నా విశ్వాసం వారి కాలానికి వారు ఆదర్శమూర్తి, ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు ఆదర్శం. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆశిస్తున్నాను.